కోవిడ్ సందర్భంలో ఇందూరు జాతీయ కార్మిక సమావేశం నిర్వహించలే వర్చువల్ ద్వారా నిర్వహించడం జరిగింది. మొట్టమొదటి జాతీయ కార్మిక సమావేశాన్ని మన తెలంగాణకు అవకాశం ఇవ్వడం నిజంగా మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. జైపూర్లో జాతీయ పదాధికారుల సమావేశం సందర్భంగా జాతీయ నాయకత్వాన్ని జేపీ నడ్డా గారిని సంతోషిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ కార్మిక సమావేశం నిర్వహించడానికి మాకు అవకాశం ఇవ్వండి. మా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. మా నాయకులందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నామని చెప్పి మనకి చెప్పిన విధంగా తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్పారు. మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త మన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఒక అదృష్టంగా భావిస్తున్నారు. మా జాతీయ నాయకులు, మా ప్రియతమ నేతలందరూ కూడా, మా మోడీ గారు అందరూ కూడా 2 రోజుల పాటు హైదరాబాద్ ఉండడం ఒక భరోసా. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నిరంకుశ పాలన, ఈ నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలను రాసి రంపాన పెడుతుందో, ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి, అన్ని దందాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్పందిస్తూ పోరాటం చేస్తుంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసినా, జైల్లోకి పంపినా, కరెంటు షీట్లు ఓపెన్ చేసినా, రోడ్డు షీట్లు ఓపెన్ చేసినా, లాఠీ దెబ్బలు కొట్టినా, కాళ్ళు విరగొట్టినా, చేతులు విరగొట్టినా, ఏ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా దాన్ని ధీటుగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలకు విశ్వాసం కలిగించడానికి కూడా ఈ జాతీయ కార్మిక సమావేశాలు దోహదపడతాయని చెప్పి ఒక మంచి ఆలోచనతో జాతీయ నాయకత్వం రోజు జాతీయ కార్మిక సమావేశాలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి అవకాశం కల్పించింది. ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం. కానీ వీడియో రీతిలో ఏ లోటుపాటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లతో జాతీయ కార్మిక సమావేశాన్ని నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా జాతీయ కార్మిక సమావేశం ముగింపు తర్వాత 3వ తారీఖు సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. దీనికి 10 లక్షల టార్గెట్ మనం పెట్టుకోవడం. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడలో ఏ విధంగా చరిత్ర సృష్టిస్తామని చెప్పి చరిత్ర సృష్టించినామో, భారీ సంఖ్యలో జన సమీకరణ కార్యకర్తలు సమీకరించినామో, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఎక్కడిగా కార్యకర్తలను ప్రజలు నిర్వహించే ప్రయత్నం చేసినప్పుడు కూడా దాన్ని ఎదుర్కొని ఈరోజు తుక్కుగూడ బహిరంగ సభలో అమిత్ షా గారు మార్గదర్శనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినిపించడం జరిగింది. అదే స్థలంలో దానికి కంటే ఎక్కువ 10 లక్షల మందితోని, కార్యకర్తలతోని, ప్రజలతోని, సామాన్య ప్రజలతోని భారీ బహిరంగ సభను ఈ హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. దానికి స్థలం విషయంలో అతి త్వరలో ఏ ప్రాంతంలో ఏ ప్లేస్ నిర్వహిస్తామని స్థలాన్ని మేము ప్రకటిస్తాం. 3వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభలు మాత్రం 10 లక్షల మందితో ఇవాళ నిర్వహించడానికి పూర్తి ఏర్పాటు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి 34,000 పోలింగ్ బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరి కూడా కార్యకర్తలను, ప్రజలందరూ కూడా, ముఖ్యంగా లబ్ధిదారులను కూడా ఈ భారీ బహిరంగ సభ తరలించాలని చెప్పి ఆల్రెడీ ప్రణాళిక రూపొందించినాం. దాని తగ్గట్టు బాధ్యతలపై ఇప్పినాం. దాని తగ్గట్టు సమావేశాలు ఏర్పాటు చేసినాం. ఆల్రెడీ జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా అదే పనిలో ఉన్నారు. ఎట్టి పనులు విజయవంతం చేస్తాం. దాదాపు నడ్డా గారికి స్వాగతం పలకడం, ఇక్కడ ముఖ్యంగా ఈసారి ప్రత్యేకంగా కార్యకర్తల నుంచి నిధిని సేకరించడం, కార్యకర్తల యొక్క నిధి సమర్పణ ద్వారా ఈ జాతీయ కార్మిక సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రతి కార్యకర్త నేను ఈ మోడీ గారు పాల్గొనడం, అమిత్ షా గారు, నడ్డా గారు పాల్గొనటువంటి వస్తున్న ఈ జాతీయ కార్మిక సమావేశాల్లో నా భాగస్వామి ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన కార్యకర్తలు వచ్చే విధంగా 50,000 మంది కార్యకర్తల నుంచి నిధి సేకరించి ఈ జాతీయ కార్మిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలందరూ కలిసి ఒక పోలింగ్ బూత్ నుంచి 1000 రూపాయలు, ఒక మండల స్థాయి నాయకులందరూ కూడా వారికి తోచిన విధంగా 5,000 రూపాయలు సేకరించాలని చెప్పి, జిల్లా స్థాయి నాయకులందరూ కూడా 20,000 రూపాయలు సేకరించాలని చెప్పి, ఇవి సమర్పించాలని చెప్పి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు
ప్రజాప్రతినిధులందరూ కూడా ₹1,00,000 నుంచి ₹1,00,000 వరకు నిధి సేకరణ చేయాలని చెప్పి సమర్పించాలని చెప్పి, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతుదారులు వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ₹1,00,000 మించకుండా మన నిధి సమర్పణ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి, ఈ పూర్తి నిధి సేకరణ అంతా కూడా డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే ఈ పేమెంట్ ఉంటుంది. కొన్ని పార్టీలు మనకు తెలుసు, నిధి సేకరణ పేరుతోని తట్టమోసి ₹5,00,000, ఛాయ్ తాగి ₹50,00,000, బస్తాలు మోసి ₹1,00,00,000, లెక్క పత్రం లేకుండా ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా దాచుకున్నారో తెలుసుకోండి. కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ క్యాష్ నగదు రూపేణా ఎక్కడా స్వీకరించాం. డిజిటల్ పేమెంట్ ద్వారా మాత్రమే ఈరోజు నిధిని సమర్పించడం జరుగుతుంది. అయోధ్య విషయంలో ఏ విధంగా నిధిని సేకరించామో జాతీయ కార్యకర్త సమావేశం కూడా అదే విధంగా మేము నిధి సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి భారీ బహిరంగ సభ, జాతీయ కార్యకర్త సమావేశాల ఏర్పాట్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏ చేసినా కూడా జాతీయ కార్యకర్త సమావేశాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి అన్ని డిపార్ట్మెంట్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా సీనియర్ నాయకులకు బాధ్యత అప్పచెప్పి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. మోడీ గారు పాల్గొంటారు కాబట్టి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. 10 లక్షల మంది టార్గెట్ పార్టీ మినిస్టర్, జాతీయ పార్టీ ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు ఉంటారు, కేంద్ర మంత్రులు ఉంటారు. భారీ బహిరంగ సభ 10 లక్షల మందితో ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ప్రయత్నం. 2వ తేదీన దానికంటే ముందు ప్రధాన కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి సమావేశం జరుగుతుంది. 1వ తారీఖు 2వ తారీఖు ఉదయం నేషనల్ ఆఫీస్ బేరర్స్ సమావేశం జరుగుతుంది. 2వ తారీఖు మధ్యాహ్నం నుంచి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది. 3వ తారీఖు సాయంత్రం వరకు. 3వ తారీఖు సాయంత్రం బహిరంగ సభతో ఈ జాతీయ కార్యకర్త సమావేశం ముగుస్తుంది. అమిత్ షా కలిశారు ఢిల్లీలో. ఏంటి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారా? ఏంటి అసలు కేసీఆర్ దాకా పాలన కాదు. ఏ నాయకుడిని ఎవరైనా ఎప్పుడైనా కలవాలనుకుంటే టైం ఇస్తారు, పోయి కలవచ్చు. దానికి వేరే ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.